రెడ్డిగా ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్ అలాగే మహేష్ కుమార్ గౌడ్లనైతే ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఇక నామినేషన్ల గడువు ముగియటంతో కాంగ్రెస్ ఎంపిక చేసి ఆ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఇక నిన్ననే కాంగ్రెస్ నాయకత్వం అయితే తమ అభ్యర్థులను అయితే ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి చెప్పండి, నిన్ననైతే బల్మూరి వెంకట్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ని అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే దానికంటే ముందు అద్దంకి దయాకర్ని ఉంటారు అనేసి అని చెప్పి కూడా ప్రచారం అయితే జరిగింది. కానీ లాస్ట్ మినిట్లో మహేష్ కుమార్ గౌడ్ని అయితే యాడ్ చేయడం జరిగింది. ఏం జరుగుతుంది? రైట్ మమత, కాంగ్రెస్ ఖాతాలో మరొక విజయం చేరుకుందని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి కూడా అసెంబ్లీ విజయం తర్వాత సింగరేణి ఎన్నికలు జరిగాయి. సింగరేణి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించింది. యాజ్ యూజువల్గా చూసుకున్నట్లయితే అసలుకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రీవియస్గా ఏదైతే లాస్ట్ టైం నుంచి వస్తున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించిన నేపథ్యంలో కూడా ప్రియారిటీ వైజ్గా ఎలక్షన్స్ జరిగినట్లయితే బీఆర్ఎస్కి ఒకటి కాంగ్రెస్కి ఒకటి సీట్లు అయితే రావాల్సింది ఉంది. కానీ రెండింటికి విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో బీఆర్ఎస్ పోటీలో నిలిచేందుకే ఆధిపత్యం లేకపోవడం వల్ల బీఆర్ఎస్ స్వచ్ఛందంగా తప్పుకుంది. మరి ఇంకే నామినేషన్లు రాకపోవడంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ల గడువు అయితే ముగిసే టైం కల్లా కూడా 2 నామినేషన్లు చేరుకున్నాయి. అటు కాంగ్రెస్ తరఫు నుంచి మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కూడా నామినేషన్ వేశారు. అయితే రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తర్వాత 22వ తారీఖు వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 22వ తారీఖు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా మహేష్ కుమార్ గౌడ్ను బల్మూరి వెంకట్ను కూడా అభ్యర్థులుగా ఎంపిక చేస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే మోరల్గా చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి కూడా ఇటు అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు, మరొక వైపు అభ్యర్థులకు ఛాన్స్ కల్పించడం కావచ్చు, ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. మొదట మహేష్ కుమార్ గౌడ్ ప్లేస్లో అయితే అద్దంకి దయాకర్ను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా తీసుకుంటారనే వార్తలు అయితే ఎంతగానో వినిపించాయి. కానీ లాస్ట్ మినిట్లో అది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అన్ని క్రాస్ చేస్తూ ఇటు మహేష్ కుమార్ పిసిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ఖచ్చితంగా ఆయన పేరు వస్తుంది అని అందరూ వెయిట్ చేస్తున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం అయితే అందరిలో కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ని మిగిలిచిందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ల ప్రీవియస్ పొలిటికల్ కెరియర్ చూసుకున్నట్లయితే ఇద్దరు ఎన్ఎస్యుఐ నుంచే కూడా వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేశారు. కాంగ్రెస్కి లాయల్గా ఉన్నారు. ఎలాంటి సామాజికంగా సంబంధించి ఎలాంటి ఇతర యాక్టివిటీస్ లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్కు లాయల్గా ఉన్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఓవరాల్గా మహేష్ కుమార్ గౌడ్ చూసుకున్నట్లయితే 2 సార్లు 2018 కావచ్చు, మన ఎన్నికల్లో కావచ్చు తను టికెట్ను సహితం త్యాగం చేసి కాంగ్రెస్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈయన ఖచ్చితంగా కాంగ్రెస్కు లాయల్గా ఉన్నారు. ఎప్పటి నుంచి ఎన్నోసార్లు టికెట్ పొందలేని పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ని వదిలి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎలిజిబుల్, ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కాస్త అన్యాయం జరిగింది అనుకుంటున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ను బీసీ సామాజిక వర్గంగాను పార్టీకి లాయల్టీ, సీనియారిటీ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా మహేష్ కుమార్ గౌడ్ను పేరుని కూడా అనౌన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు అతి చిన్న వయసులోనే పెద్దల సభకు వెళ్తున్న బలమూరి వెంకట్ విషయానికి వచ్చినట్లయితే ఆయన పార్టీలో చాలాసార్లు చాలా యాక్టివ్గా ఉన్నారు. అధికార బీఆర్ఎస్ విషయంలో కావచ్చు, టీఎస్పీఎస్సీ విషయంలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల మీద చాలా వరకు ఆయన పోరాడి కోర్టులో విజయాన్ని సాధించిన పరిస్థితులు కూడా మనం చూసాము. అంతేకాదు చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి. అయినప్పటికీ కూడా విద్యార్థుల తరపున కావచ్చు, అటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల విషయంలో, పరీక్షా పత్రాల విషయంలో కూడా వీటన్నింటి విషయంలో అధికార బీఆర్ఎస్ మీద కోర్టు కేసులు వేయటం కాదు, ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుకు వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. పార్టీలో కష్టపడ్డ వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ న్యాయం చేస్తుంది అన్న కోణంలో, అంతేకాదు యువతని ఎంకరేజ్ చేయాలన్న నేపథ్యంలో కూడా ఆయన బల్మూరి వెంకట్ని కూడా ఈయన వెలమ సామాజిక వర్గం ఈయనని కూడా అభ్యర్థిగా కూడా ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ 2 నామినేషన్లే రావటము, నామినేషన్ల గడువు ముగియటము, రేపు స్క్రూటినీ ఉంటుంది, నామినేషన్ల పరిశీలన ఉంటుంది. పరిశీలన తర్వాత 22వ తారీఖు వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ తేదీ కూడా ఉంటుంది. ఈ నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు కూడా మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా ఓవరాల్గా వీళ్ళిద్దరిని కూడా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే మిగతా ఎవరు నామినేషన్లు దాఖలు చేయలేదు, బీఆర్ఎస్ స్వచ్ఛందంగా తప్పుకుంది, మిగతా ఏ నామినేషన్లు రాలేదు కాబట్టి ఏకగ్రీవంగా వీళ్ళిద్దరిని ఎన్నిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి మరి అద్దంకి దయాకర్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఆయన ఏమైనా మాట్లాడడం జరిగిందా?
అద్దంకి దయాకర్ యాజ్ యూజువల్గా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీసుకొని తర్వాత ఆయనకు ఇటు మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు అయితే వస్తున్నాయి. పలుమార్లు బీఆర్కే న్యూస్తో మాట్లాడినప్పుడు కూడా అద్దంకి దయాకర్ చెప్పిన పరిస్థితుల్లో కూడా ఆయన చాలా కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కావటము, ఖచ్చితంగా ఎమ్మెల్సీ కోటాలో ఆయనను అభ్యర్థిగా తీసుకొని ఇటు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని ఆయన పలుమార్లు కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ పేరును లాస్ట్లో తొలగించడము దానిపైన కూడా ఆయన స్పందించారు. నిన్న సాయంత్రం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. తనకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది, పార్టీలో కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయదు, తనకి ఖచ్చితంగా బెటర్ పొజిషన్నే ఇస్తుంది, తనని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, తన అనుచరులు కావచ్చు, ఎలాంటి అంటే కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేయొద్దని కూడా ఆయన ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా పార్టీ దీన్ని ఎలా తీసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా అద్దంకి దయాకర్ విషయంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన సీట్ వస్తుంది అనుకున్నారు. లాస్ట్ మినిట్లో ఆయన సీట్ని కూడా రాలేదు, త్యాగం చేశారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్య అనుచరుడు ఖచ్చితంగా ఆయన్ని ఎమ్మెల్సీ కోటాలో మంత్రివర్గంలో తీసుకుంటారనే వార్తలు, కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పినప్పుడు కూడా ఆయన ముఖ్యంగా కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేశారు, ఖచ్చితంగా ఎమ్మెల్సీ కోటాలో వస్తుందని. అయితే గవర్నర్ కోటాలో ఖచ్చితంగా అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా పంపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ అఫీషియల్ కానప్పటికీ కూడా కొంత మేరకు ఆయన విషయంలో కావచ్చు, ఆయన అనుచరుల విషయంలో కావచ్చు కొంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. పార్టీ ఖచ్చితంగా తనకు న్యాయం చేస్తుంది అని వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు మాత్రం ఆయన ఎవరికి స్పెషల్గా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓవరాల్గా అటు తన కార్యకర్తలకు సంబంధించి కాబట్టి ఇటు మీడియాను ఉద్దేశించి ఓన్లీ ఒక వీడియో రిలీజ్ చేశారు. తనకి సంబంధించి పార్టీ ఖచ్చితంగా అన్యాయం చేయదు, తన విషయంలో తనకు న్యాయమే చేస్తుందన్న కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.